శ్రీ గురుభ్యో నమః. రామాయణంలో రామరావణ యుద్ధ సందర్భంలో రావణాసురుడు శక్తి అనేటువంటి ఆయుధాన్ని ప్రయోగిస్తే ఆ ఆయుధం దాటికి లక్ష్మణుల వారు శరీరం యొక్క అదలికలేనివి లేకుండా పడిపోతే అప్పుడు ఆంజనేయ స్వామి వారు సంజీవని మూలికను తెచ్చి తిరిగి బ్రతికేలా చేశాడని మనకు రామాయణంలో తెలుసుకున్నాం కదా. అదేవిధంగా ఆ మేఘనాథుడు ఒక అస్త్రంతో కొడితే రామలక్ష్మణులు ఇద్దరు కూడా కదలికలు లేకుండా పడిపోతే అప్పుడు గరుడు వచ్చి వారిద్దరి మీద కూడా నాగబంధం వేస్తే వారిద్దరి మీదుగా వెళ్ళగానే ఆ నాగబంధం విడిపోయి వారిద్దరు మళ్ళీ కూడా చైతన్యవంతులయ్యారని మనకు రామాయణం అనేక రహస్యాలను చెప్పింది అనమాట. మూలికా రహస్యాలను, మంత్ర రహస్యాలను చెప్పింది. మృత సంజీవిని మహామంత్రము అని మనకు తంత్రగ్రంథాలలో చెప్పినది. అంటే శైవ శాక్తీయ తంత్రాలలో చెప్పినటువంటి మహామంత్రం అన్నమాట. సాధారణంగా మనకు లోకంలో మృత సంజీవిని కవచము అనేది లభిస్తుంది, కానీ మహామంత్రం లభించట్లేదు. ఇది పూర్తిగా బీజమంత్రాలతో నిండి ఉంటుంది. అనేకమైనటువంటి శ్లోకాలు ఉంటాయి, కానీ ప్రతి శ్లోకానికి కూడా బీజమంత్రాలే ఉంటాయి. నేను చదవాలంటే ఖచ్చితంగా గురువు దగ్గర తర్ఫీదు తీసుకోవాలి మాత్రమే, కానీ దానికి ఒక ధ్యాన శ్లోకం ఉంది, అని ఎవరైనా కూడా చేయవచ్చు. ఆ బీజమంత్రాలతో కూడినటువంటి మృత సంజీవిని కవచాన్ని లేదా మంత్రాన్ని ఎవడైతే చేస్తాడో వాడికి మరణ భయము అనేది ఉండదు అని అందులో చెప్పడం జరిగింది. మరణ భయం ఉండదు అంటే అకాల మరణం అనేది సంభవించదు. వాడు 200 ఏళ్ళు ఆయుర్దాయాన్ని పరిపూర్ణంగా ఆరోగ్యంగా అనుభవిస్తాడు అని మనకు ఆ తంత్ర గ్రంథాలలో చెప్పినది. ఇది పురాణ గ్రంథాలలో చెప్పినటువంటి విషయం కాదు. కాబట్టి ఇప్పుడు నేను నీకు ఆ బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రాన్ని చెప్పలేను, కానీ దాని ధ్యానాన్ని చెబుతాను. ఆ ధ్యానాన్ని ఎవరైనా చేసుకోవచ్చు అని ఇక్కడ ఉన్నది. ధ్యానాన్ని చెబుతాను. ఈ ధ్యానాన్ని రోజు మీరు ఒకసారి స్మరించండి మనసులో. ధ్యాన శ్లోకాన్ని చదువుకుంటే అంత ఫలితం వస్తుంది. సరే, కొంతవరకు అయితే ఫలితం వస్తుంది, ఎంతో కొంత. అందరూ కూడా చక్కగా వినియోగించుకొని దాన్ని చేసుకొని ఈ యొక్క మృత సంజీవిని శక్తి ద్వారా చక్కటి ఫలితాలు పొందండి. ఎలాంటి ఫలితాలు వస్తాయో కూడా ఇక లోకంలోనే చెప్పడం జరిగింది, కాబట్టి చక్కగా పూర్తిగా వినియోగించుకొని చదువు. శివశక్తుల అనుగ్రహం మృత్యు నివారణ, దీర్ఘాయుషు, వ్యాధి నివారణ, జీవితంలో స్థిరత్వం కోసం విశేషమైనటువంటి శ్రీ మృత సంజీవిని దేవతా ధ్యానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మృత సంజీవనీం దేవీం ఆయుః కామార్థ సిద్ధిదాం సకల వ్యాధి వినాశినీం శుభాం ధీరాం మనోహరాం పంచవక్త్రం త్రినేత్రాం దేవీం శోక వినాశినీం మహామృత్యుంజయయుక్తాం మృత సంజీవనీం భజేమహి అని ధ్యాన శ్లోకము. మృత సంజీవనీం దేవీం ఆయుః కామార్థ సిద్ధిదాం సకల వ్యాధి వినాశినీం శుభాం ధీరాం మనోహరాం పంచవక్త్రం త్రినేత్రాం దేవీం శోక వినాశినీం మహామృత్యుంజయయుక్తాం మృత సంజీవనీం భజేమహి. మృతులను సైతం బ్రతికించేటువంటి దేవత అయిన మృత సంజీవిని దేవతకు నమస్సులు. ఆయుష్షు, కోరికలు మరియు సంపదను ప్రసాదించేది, సమస్త వ్యాధులను, కల వ్యాధులను నాశనం చేసేది, శుభాన్ని ఇచ్చేది, ధైర్యాన్ని ప్రసాదించేది మరియు మనోహరమైన రూపం కలది. 5 ముఖాలు మరియు ప్రతి ముఖానికి 3 కన్నులు కలది. దుఃఖాన్ని తొలగించేటువంటి దేవత. మహామృత్యుంజయునితో, శివునితో కూడి ఉన్నటువంటి ఆ మృత సంజీవని దేవతను మేము భజిస్తున్నాము, ఆరాధిస్తున్నాము అని ఈ ధ్యాన శ్లోకము. దీనిని నిత్యము కూడా ఒకసారి పారాయణ చేసుకోండి. పొద్దున్నే లేవగానే స్నానం చేసి చదువుకోండి. తద్వారా అకాల మరణ భయం తొలగిపోతుంది. మరణం తొలగిపోదు, మరణ భయం తొలగిపోతుంది. దీర్ఘాయుష్యు లభిస్తుంది. అకాల మరణాలు సంభవించవు. ఆరోగ్య సిద్ధి లభిస్తుంది. దీర్ఘకాలిక మరియు తీవ్రమైన వ్యాధులున్న వారికి అవి తొలగిపోతాయి. ఆయుష్షు పెరుగుతుంది. శోక నివారణ జరుగుతుంది. సుఖ దుఃఖాలు అన్ని కూడా సమంగా ఆస్వాదించగలిగేటువంటి శక్తి వస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధనం కూడా వస్తుంది అని మనకు ఆ తంత్ర గ్రంథాలలో జరిగింది. కాబట్టి అందరూ చక్కగా చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి.